श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियातु। श्रीमात्रे नमः। श्री महासरस्वत्यै नमः। సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు అనేది ఏంటో తెలుసుకుందాం. మనీ ప్లాంట్ మనం ఏ రోజు పడితే ఆ రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే నర్సరీ దగ్గర దొరికితే తెచ్చేసుకుంటాం, లేకపోతే ఫ్రెండ్ ఇంట్లో ఉందనో లేకపోతే ఇంకో చోట ఉందనో మనం తెచ్చేసుకుని పాతేస్తూ ఉంటాం. కానీ మనీ ప్లాంట్ని ఎప్పుడు ఏ విధంగా పాతాలి, ఎక్కడ పాతాలి, ఏ రోజున తెచ్చుకోవాలి, తెచ్చుకున్న దాన్ని ఏ విధంగా చూడాలనేటటువంటి విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం. మనీ ప్లాంట్ని మనం మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ తెచ్చుకోవాలి. తెచ్చుకున్నటువంటి మనీ ప్లాంట్ని తూర్పు ఉత్తరం పడమర దిక్కుల్లో పెట్టుకోవాలి. పెట్టిన దాన్ని ఆగ్నేయ భాగంలో పైకి ఎదిగే విధంగా ఉంచాలి. అదేవిధంగా పౌర్ణమి నాడు తెచ్చుకుంటే మనకు ఇంకా విశేషమైన ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మనం మనీ ప్లాంట్ని మంగళవారం, గురువారం, శుక్రవారం, పౌర్ణమి నాడు మన ఇంటికి తెచ్చుకోవాలి. తూర్పు పడమర ఉత్తరం దిక్కుల్లో ఉంచాలి. దాన్ని దారం గట్టి కానీ తాడు గట్టి కానీ ఆగ్నేయం వైపుగా దాన్ని పైకి ఎదిగే విధంగా చూడాలి. ఈ విధంగా చేసినట్లయితే మనీ ప్లాంట్ వల్ల మనకి విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి విశేషంగా కలుగుతుంది. అలాగే మంగళవారం నాడు శుక్రవారం నాడు ఈ మనీ ప్లాంట్ దగ్గర ఒక రాగి కాయిన్ కానీ అదే వెండి కాయిన్ కానీ అదే మన దగ్గర ఉండే చిల్లర పైసలు కానీ ఆ చెట్టు మొదట్లో పెట్టి కొద్దిగా పాలు పొయ్యడం మంచిది. మనీ ప్లాంట్ మొదట్లో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక 2 కాయిన్స్ పెట్టి పాలు పొయ్యడం వల్ల, ఎందుకంటే పెట్టిన కాయిన్స్ లక్ష్మీదేవి, పాలల్లోంచి క్షీర సముద్రంలోంచి లక్ష్మీదేవి వచ్చింది. మనీ ప్లాంట్ ఉండడం వల్ల మనకు వచ్చేది కూడా లక్ష్మి. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉండాలి అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు మనీ ప్లాంట్ తేకూడదు. ఎక్కడ పడితే అక్కడ సగంలో తెంపడం, కట్ చేయడం, దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తుంచడం అనేది చేయకూడదు. దాన్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. అదేవిధంగా నేను చెప్పినటువంటి రోజుల్లో నేను చెప్పిన విధంగా మనీ ప్లాంట్ని మీరు తెచ్చి పాతండి. అదేవిధంగా మంగళవారం శుక్రవారం దానికి కొద్దిగా పాలు నీళ్లు కలిపి పోసి ఒక రాగి కాయిన్ కానీ ఒక చిల్లర పైసలు కానీ అక్కడ ఉంచండి. అలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్తో పాటు ఒక మారేడు చెట్టుని పెంచుకుంటూ ఉండండి. మారేడు చెట్టు కూడా లక్ష్మీప్రదమే. కాబట్టి లక్ష్మీదేవి కావాలి అనుకుంటే లక్ష్మీదేవి ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపాలు మన ఇంట్లో ఉండాలి. లక్ష్మీ స్వరూపాలు మన ఇంట్లో ఉండి వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే లక్ష్మీదేవి కూడా మనని జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే మీరందరూ కూడా ఈ మే నెలలో మీ జాతకంలో అనేక గ్రహాల మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంట్లో నవగ్రహ నరఘోష మృత్యుంజయ హోమం జరిపించుకోండి. ఆ హోమం గురించి మమ్మల్ని సంప్రదించి ఆ హోమం జరిపించుకున్నట్లయితే మీకు మే నెల నుంచి గ్రహాల మార్పులో వచ్చేటటువంటి దోషాలు ఏమున్నా కూడా అవన్నీ తొలగిపోయి మీ జాతక దోషాలు తొలగి మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలి. మీ యోగం శుభయోగం కావాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.